ఉగాది కానుగ్గా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది కూటమి ప్రభుత్వం. 2024 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఏదైతే నిరుద్యోగ యువతకి హామీ ఇచ్చారో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఆ హామీని నెరవేర్చుకునే భాగంగా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెగా డిఎస్సి నిర్వహించి 16,000 ఉపాధ్యాయ పోస్టులు నియమించిన సంగతి మనకు తెలిసిందే. 5,757 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు నియమించిన పరిస్థితి మనకు తెలిసిందే. మళ్ళీ ఉగాది నాడు 10,060 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఆ 10,060 మందికి ఉద్యోగాలు ఇస్తామంటూ హామీ ఇచ్చారు నారా లోకేష్ గారు. ఇందాక గుండు సూది అనుకుంటా ఆ ఛానల్ ఎక్కడ విన్నా, కూటమి ప్రభుత్వం వచ్చిన 22 మాసాల్లో 10,060 ఉద్యోగాలేనా అంటూ దీర్ఘాలు తీస్తూ మాట్లాడాడు ఆయన. గతంలో మెగా డిఎస్సి ద్వారా 16,000 ఉద్యోగాలు ఇచ్చిన సంగతి ఆయనకు తెలియదేమో. 5,757 పోస్టులు పోలీసు ఉద్యోగాల నియామకాలను చేపట్టిన సంగతి ఆయనకు తెలియదేమో. అవి కాక ఇంకా కొన్ని ఉద్యోగాలని ఇచ్చారు. ఇది రెండో విడత. ఈ 22 మాసాల్లో రెండో విడత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పనలో భాగంగా ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా సుమారుగా 35,000 ఉద్యోగాలు నియమించే ప్రక్రియ చేపట్టారు కూటమి ప్రభుత్వం. 20,000 పైచలకు ఉద్యోగ నియామకాలు జరిగిపోయాయి. మరో 10,000 చిల్లర ఉద్యోగాలు ఇప్పుడు చేపడుతున్నారు. ఇంకో అక్రాషులో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో మెగా డిఎస్సి నిర్వహించాడు, ప్రకటించాడు అన్నారు. సాక్షికి యాడలు ఇచ్చుకోవడానికి, సాక్షిలో ప్రకటనలు ఇచ్చుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెట్టుకోవడానికి ప్రకటన తప్ప డిఎస్సి నిర్వహించాడా, ఒక్క ఉద్యోగాన్ని ఇచ్చాడా అని ప్రశ్నించుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒక్కరాక్ష మీడియా. ప్రైవేటు రంగంలో 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చి గ్రౌండింగ్ చేస్తున్నారు. సుమారుగా 9 లక్షల ఉద్యోగ నియామకాలు జరగబోతున్నాయి ప్రైవేటు రంగంలో. 20 లక్షల ఉద్యోగాల కల్పన హామీ ఏదైతే ఉందో దానిలో భాగంగా 22 మాసాల్లోనే 10 లక్షల పైచిలకు ఉద్యోగాలు నియామకాలు జరగబోతున్నాయి, నియమించబడ్డారు కూడా. ఆ వాస్తవాలు చెప్పకుండా అబద్ధాలు చెప్తూ కాలం వెళ్ళబుచ్చే ప్రయత్నం చేస్తుంది వక్రాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకా కొంతమంది యూట్యూబర్లు వాస్తవాలను పక్కన పెట్టి తమ వ్యూస్ కోసం, తాత్కాలికంగా వచ్చే వ్యూస్ కోసం అబద్ధాలను ప్రచారం చేయడం. 22 మాసాలు ఏం జరిగిందో చెప్పి ఇప్పుడు ఇది కూడా చెప్తే బాగుండేది. అలా కాకుండా గతంలో నియమించిన ఆ 20,000 పైచిలకు ఉద్యోగాలను పక్కన పెట్టి ఈ 10,060 ఉద్యోగాలేనా, పోల్ పెడతా, మీ అభిప్రాయం చెప్పండి, దాని మీద కూడా మళ్ళీ ఇంకొక అనాలిసిస్ చేస్తా అనడం లాంటి, యువతను రెచ్చగొట్టడం లాంటి మాటలు మాట్లాడటం సిగ్గుమాలిన చర్య. మీ వ్యూస్ కోసం తప్ప యువత భవిష్యత్తు ఆడుకుంటున్నామన్న జ్ఞానం లేకుండా అవాస్తవాలను ప్రచారం చేయడం దుర్మార్గం. ఏదో మనం చెప్పిన ప్రతి అబద్ధాన్ని ప్రజలు నమ్ముతున్నారు కదా అని అన్ని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తే మీ గొయ్యం మీరు తవ్వుకున్నట్టే. నిన్న 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు నారా లోకేష్ గారు. నోటిఫికేషన్ తేదీ, ఏ విభాగంలో ఎన్ని ఉద్యోగాలు, పోస్టుల సంఖ్య స్పష్టంగా చెబుతోంది ప్రభుత్వం. మే 15, 2026 ఉన్నత విద్యాశాఖలో 1,500 ఉద్యోగ నియామకాలు చేపడతామంటూ ప్రకటన చేశారు. అలాగే ఆగస్టు 15, 2026 రోజున గ్రూప్ 1 ద్వారా 91 ఉద్యోగాలు, పోలీస్ శాఖలో 2,778 ఉద్యోగాలు, ఇతర శాఖల్లో 928 ఉద్యోగాలు. సెప్టెంబర్ 15, 2026న గ్రూప్ 2 ద్వారా 750 ఉద్యోగాలు, ఇంజనీరింగ్ విభాగంలో 503 ఉద్యోగాలు, ఇతర శాఖల్లో 506 ఉద్యోగాలు. అక్టోబర్ 15, 2026న పాఠశాల ఇంటర్ విద్యా శాఖల్లో 3,004 ఉద్యోగాలు. గత మెగా డిఎస్సిని కొనసాగిస్తూ ఆ 16,000 ఉద్యోగాలకు తోడు మరో 3,004 ఉద్యోగాలు నియామక ప్రక్రియ చేపట్టబోతా ఉంది కూటమి ప్రభుత్వం. ఈ మొత్తం కలిపి 10,060 ఉద్యోగ నియామకాలు జరగబోతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 22 మాసాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ప్రకటించి నియామకాలు చేపట్టిపోయే తేదీలను కూడా ప్రకటించడం ఇది రెండోసారి. యువత గమనిస్తూ ఉంది, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మనం ఏ అబద్ధం చెప్పినా నమ్ముతారనుకోవడం మీ మూర్ఖత్వం. ఎవడైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో తప్పు లేదు, తప్పులు ఎత్తు చూపడంలో కూడా తప్పు లేదు. కానీ వాస్తవాలను చెప్పి ఎక్కడైనా పొరపాట్లు జరిగితే ఎత్తు చూపించే ప్రయత్నం చేయండి తప్ప చేసిన కార్యక్రమాలను కూడా మరుగునపరిచే ప్రయత్నం చేస్తే మీ మెట్టుతో మీరు కొట్టుకున్నట్టే.